క్రిస్టియానిటీ మీన్స్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. క్రైస్తవుడు పాపములో ఉన్న వ్యక్తిని లేవనెత్తువాడు. క్రైస్తవుడు పాపంలో ఉన్న వారిని బాగు చేయాలని ఆశపడేవాడు. క్రైస్తవుడు పాడైపోయిన బ్రతుకులని బాగు చేయాలని కోరుకునేవాడు. ఎందుకు క్రైస్తవుడు ఒక వ్యక్తి ఒక జీవితం బాగు చేయాలనుకుంటాడు? ఎందుకు ఒక క్రైస్తవుడు పాడైపోయిన బ్రతుకులను బాగు చేయాలనుకుంటాడు? ఎందుకు క్రైస్తవుడు పాపంలో పడిపోయిన వాడిని బాగు చేయాలనుకుంటాడంటే, ఈ క్రైస్తవుడు క్రీస్తు నియమమును పాటించేవాడు, ఒకరిని గాయపరచడు, ఒకరిని ప్రేమించేవాడు, ఒక మనిషిని దేవుని స్వరూపముగా తీర్చిదిద్దుతాడు. ఎవడు? క్రైస్తవుడు. నాలో ఉన్న దేవుని ప్రత్యక్షపరచాలి, నాలో ఉన్న దేవుని ఆయనకు పరిచయం చేయాలంటే నాలో ఉండవలసింది ఏమిటో తెలుసా? ద్వేషము కాదు, ప్రేమ. ఎందుకు అంటే దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుని ప్రేమించువాడును అనుకున్న వారు ఏం చేస్తారని తెలుసిన? మా దేవుడు గొప్పవాడని, మేము ఆచరించేది గొప్పదని ఇతరులను ఏం చేస్తున్నారండి? హత్యలు చేస్తున్నారు, హింసిస్తున్నారు, రోడ్డు మీదకి లాగుతున్నారు, గాయపరుస్తున్నారు. నా దేవుడు గొప్పవాడు. నాలో నా దేవుడు ఉంటే నేను శత్రువులను కూడా ప్రేమించే మనసు కలిగిన వాడు. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమలో లేనివాడు ఆయన వాడు కాడు. ప్రేమలో ఉన్నవాడు దేవునిలో ఉన్నవాడు. నేను దేవుని వారసుడను, నా దేవుడు గొప్పవాడు. ఎలాగ ప్రత్యక్షపరచగల, ఎలా రుజువు చేసుకోగలనంటే నేను ప్రేమలో ఉంటే. అసలు క్రిస్టియానిటీ అంటే ఏమిటి? యేసు ప్రభువు యొక్క బోధనలు ఏమిటి? జరుగుతున్న పరిస్థితులను బట్టి, ప్రస్తుత కాలమును బట్టి, జరుగుతున్న సంఘటనలను బట్టి కొన్ని విషయాలు దేవుని గ్రంథంలో నుండి మనం ధ్యానిద్దాం. ఎందుకు అంటే ప్రభువు యేసుక్రీస్తు ఏం బోధించారు మానవులకు? ఒకటి, ఆయన బోధనలో మనకి ఎక్కువ కనబడేది పరలోకము. తర్వాత మానవులకు కూడా మానవత్వాన్ని బోధించిన వ్యక్తి ప్రభువు యేసుక్రీస్తు. ఒక మానవుడు ఎలా జీవించాలి, ఒక మానవుడు ఎలాగన బ్రతకాలి, ఒక మానవుడు యొక్క జీవితమును దేవుడు ఎప్పుడు అంగీకరిస్తాడు అనే ఒక బోధనలో ప్రభువు యేసుక్రీస్తు బోధనలు మానవ జాతిని ప్రభావితం చేశాయి. యేసు ప్రభు యొక్క బోధనలు మానవుని హృదయంలో ప్రేమను పుట్టించాయి. యేసు ప్రభు యొక్క బోధనలు ఎంతో కఠినముగా ఉన్న మానవులను, ఎంతో అవిధేయతతో ఉన్న మానవులను, ఎంతో పాపములో ఉన్న మనుషులను మార్చాయి ప్రభువు యేసుక్రీస్తు యొక్క బోధనలు. ఇంతకీ క్రిస్టియానిటీ అంటే ఏమిటి? వాట్ ఈస్ క్రిస్టియానిటీ అంటే, క్రిస్టియానిటీ మీన్స్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. మార్గము, సత్యము, జీవము. ఇది మార్గము మాత్రమే, ఇది సత్యము, ఇది ఒక జీవము. ప్రభువుని యేసుక్రీస్తు ఒక మాట సెలవిచ్చారు, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను అని. ఇది క్రిస్టియానిటీ అంటే. మార్గము చూపేది ఎక్కడికి? పరలోకమునకు మార్గము చూపేది, జీవము కలుగు చేసేది ఎక్కడ? జీవము పరలోకములో. మానవునికి కావాల్సింది జీవమే. మానవునికి కావాల్సింది ఆ మరణము నుండి విజయము. ఆ మరణమును గెలవాలంటే నిత్య జీవం మానవుడు పొందుకోవాలి. ఆ జీవము క్రీస్తు ఉన్నాడని బోధన అందిస్తుంది ఈ క్రిస్టియానిటీ. అందుకే ఈ క్రిస్టియానిటీ అంటే ఏమిటంటే జీవమునకు మార్గము. ఇది అసత్యము కాదు, సత్యము. అసత్యము అబద్ధము. అసత్యం అంటే ఒక అబద్ధపు జీవితము.
అసత్యము పాపములో ఉన్నది, సత్యము నీతి, యథార్థత, పరిశుద్ధత. ప్రభువు చెప్పిన మాటలు, నేనే మార్గము సత్యము జీవమునే ఉన్నాను. మరలా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. భక్తి అంటే ఏమిటి, అలాగనే మానవులను దేవుడు ఎలాగనో జీవించమన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న అల్లరల్లో అలాగనే ఎంతో దాడులతో, మరి ద్వేషణలతో, దూషణలతో ఎంతోమంది ఒకరినొకరును దూషించుకునే పరిస్థితి, ఒకరిని దూషించే పరిస్థితి, ఒకరిని వ్యతిరేకించే పరిస్థితి, హేళన చేసే పరిస్థితి, చంపుకునే పరిస్థితులు లోకంలో ఉన్నాయి. యాకోబు రాసిన పత్రిక 1:27 బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఈ లోక పాపము అంటకుండా ఎవరైతే ఉంటారో వారు భక్తి గలవారు. అలాగనే దేవుని దృష్టికి భక్తి అంటే ఏమిటంటే, పిల్లలను, విధవరాండలను, పేదలను, పేదవారిని, ఒంటరి వారిని ఆదరించడము, వారికి సహాయము చేయడము, అలాగే ఈ లోకంలో ఉన్న పాపము అంటకుండా ఉండడమే భక్తి. నేను దేవుడి అలా భయభక్తులు గలవాడనని ఇతరులను దూషించడము కానీ, లేక పోట్లాడడం కానీ కలుగుండే పరిస్థితి అయితే అది భక్తి అనరు, అది భక్తి కాదట. క్రీస్తు నియమం అంటే ఏమిటో తెలుసునా? ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివారిని మంచి దారికి తీసుకొని రావలను. ఒకని భారములనొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఏ నియమం అంటే ఇది? ద లా ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు నియమము. ఏంటి క్రీస్తు నియమము? ఎవరైనా పడిపోతే, ఎవరైనా దేన స్థితిలో ఉంటే వారు లేవనెత్తడము, వారికి మరలా ఒక నూతన జీవితం ఇవ్వడము, పాడైపోయిన బ్రతుకును బాగు చేయడము, ఒకరిని ప్రేమించుకోవడము, ఒకరిని ఆదరించడము. అలాగనే ఈ లోకంలో ఉన్న మాలిన్యం అంటకుండా, పాపం అంటకుండా ఒక వ్యక్తి దిగజారిపోతే ఆ వ్యక్తిని లేవనెత్తడము, వ్యక్తికి సహాయం చేయడమే క్రీస్తు నియమం అంట. ఒక వ్యక్తిని బాగు చేస్తుంది క్రీస్తుని వెంబడించేవాడు. క్రైస్తవుడు జీవితాలను బాగు చేసేవాడు. క్రైస్తవుడు పాపములో ఉన్న వ్యక్తిని లేవనెత్తువాడు. క్రైస్తవుడు పాపంలో ఉన్న వారిని బాగు చేయాలని ఆశపడేవాడు. క్రైస్తవుడు పాడైపోయిన బ్రతుకులని బాగు చేయాలని కోరుకునేవాడు. ఎందుకు క్రైస్తవుడు ఒక వ్యక్తి ఒక జీవితం బాగు చేయాలనుకుంటాడు? ఎందుకు ఒక క్రైస్తవుడు పాడైపోయిన బ్రతుకులను బాగు చేయాలనుకుంటాడు? ఎందుకు క్రైస్తవుడు పాపంలో పడిపోయిన వాడిని బాగు చేయాలనుకుంటాడంటే, ఈ క్రైస్తవుడు క్రీస్తు నియమమును పాటించేవాడు, ఒకరిని గాయపరచడు, ఒకరిని ప్రేమించేవాడు, ఒక మనిషిని దేవుని స్వరూపముగా తీర్చిదిద్దుతాడు. ఎవడు? క్రైస్తవుడు. ఒక మనిషిని మంచి దారిలోకి తీసుకొస్తాడు క్రైస్తవుడు. ఎందుకంటే క్రైస్తవుడు క్రీస్తు యొక్క బోధనలో పాటించేవాడు క్రైస్తవుడు. దేవునికి స్తోత్రము. నేను నాలో నా దేవునిని పంచిపెట్టాలి, నాలో నా దేవుని ప్రత్యక్షపరచాలి, నాలో నా దేవుని ఆయనకు పరిచయం చేయాలంటే నాలో ఉండవలసింది ఏమిటో తెలుసా? ద్వేషము కాదు, ప్రేమ. ఎందుకు అంటే దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. నిజంగా నేను దేవుని ప్రేమించిన వాడైతే, నిజంగా దేవునిలో ఉన్నవాడనైతే, దేవుని ప్రేమించువాడును అనుకున్న వారు ఏం చేస్తున్నారని తెలుసిన? మా దేవుడు గొప్పవాడని, మేము ఆచరించేది గొప్పదని ఇతరులను ఏం చేస్తున్నారండి? హత్యలు చేస్తున్నారు, హింసిస్తున్నారు, రోడ్డు మీదకి లాగుతున్నారు, గాయపరుస్తున్నారు. నా దేవుడు గొప్పవాడు. నాలో నా దేవుడు ఉంటే
నేను శత్రువులను కూడా ప్రేమించే మనసు కలిగిన వాడని. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమ స్వరూపుయే ఉన్నాడు. ప్రేమలో లేనివాడు ఆయన వాడు కాడు. ప్రేమలో ఉన్నవాడు దేవునిలో ఉన్నవాడు. నేను దేవుని వారసుడను, నా దేవుడు గొప్పవాడు ఎలాగైనా ప్రత్యక్షపరచగల ఎలా రుజువు చేసుకోగలనంటే నేను ప్రేమలో ఉంటే. మానవ జాతిని ఉద్దేశించి చాలా ప్రాముఖ్యమైన ఆ మాటలు ప్రభువు మాట్లాడారు. ఆయన మాటలో పాటించేవారు గొప్పవారు అయ్యారు. ఆయన మాటలో ఆచరించిన వారు ఎంతో గొప్ప నాయకులయ్యారు. ఆయన మాటలో ఇతరులకు తెలియజేయడం ద్వారా వారు గొప్ప నాయకులయ్యారు. అటువంటి మాటలను మనం ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనం నుండి మనం చూసినట్లయితే ప్రభు యొక్క మాటలు మానవులను, మానవ జాతిని ఎంతో ప్రభావితం చేసినాయి, ఎంతో మందికి స్ఫూర్తినిచ్చినాయి. నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపు నాకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఏంటండి, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపను కూడా త్రిప్పు అన్నాడు. ఇది నా దేవుడు నాకు బోధించిన మాటలు. క్రైస్తవులు సహించుకుంటారో తెలుసండి. ఇతరులు దూషిస్తున్నప్పుడు, ఇతరులు హేళన చేస్తున్నప్పుడు, అంటే కుటుంబ సభ్యులలో, స్నేహితులలో ఎంతోమంది ఎంతో ఎగతాళి చేస్తారు. కానీ క్రైస్తవులు వారి జీవితాలు పాడైపోవాలని కోరుకోరు. ఎప్పటికైనా వారు మారాలని ప్రార్థన చేసేవాడు క్రైస్తవు. యేసు ప్రభు నమ్ముకున్నందుకు దూషించేవారు, యేసు ప్రభు నమ్ముకున్నందుకు కుటుంబ సభ్యులు విడిచిపెట్టేవారు ఉన్నారు. ఇన్ని దూషణలు ఎదుర్కొంటున్నా, ఇన్ని నిందలు ఎదుర్కొంటున్నా ఈ క్రైస్తవుడు మాత్రము, ప్రభువా నా బంధువులను మార్చు, నా స్నేహితులను మార్చు, నన్ను తిట్టిన వారిని మార్చు, నన్ను దూషించిన వారు మార్చు. ఎప్పుడైనా వారు ఈ గృహాన్ని వచ్చినప్పుడు ప్రేమనే కనబరుస్తున్నాడు కానీ ద్వేషమును కనబరచటం లేదు. ఎందుకంటే ఈయనను మార్చింది క్రీస్తు బోధనలు కాబట్టి, ఆచరిస్తుంది క్రీస్తు బోధనలు కాబట్టి. ఎవడైనాను నీ మీద వాజ్యము వేసి నీ అంగి తీసుకొనగోరిన ఎడల నీ పై వస్త్రము కూడా ఇచ్చివై. అంటే ఎవరైనా లాక్కున్నారనుకోండి, గట్టి కొట్టాలనిపిస్తుంది. కానీ ప్రభు బోధనలు ఏం చెప్పే తెలుసా, నీ అంగి తీసుకుంటే నీ పై వస్త్రాన్ని కూడా ఇవ్వు అన్నది. ప్రభుని యేసు క్రీస్తు ప్రేమను పంచిపెట్టాడు, ప్రేమ స్వరూపిగా ప్రత్యక్షమయ్యాడు, ప్రేమ ద్వారా ఈ లోకాన్ని ఆకర్షించుకున్నాడు. ఆ ప్రేమను ప్రతి మానవుడు కలిగి ఉండాలని బోధించాడు. ప్రేమ లేకపోతే ఆయనలో లేని వారం అయిపోతామన్నాడు. ప్రేమలో ఉన్నవాడు దేవుల్లో ఉన్నవాడు అని అన్నాడు. ఆయన ప్రేమ ద్వారాగా ఈ లోకాన్నే గెలిచినవాడు. దేవునికి స్తోత్రము. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన యెడల వానితో కూడా 2 మైలు వెళ్ళుము. ఏంటంటే 1 మైలు రమ్మని ఎవరైనా బలవంతం చేస్తే ఎన్ని మైలు వెళ్ళమన్నారు ప్రభువు? 2 మైలు వెళ్ళు. నిన్ను అడుగువాని కిమ్ము, నిన్ను అప్పు అడుగా గోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. హల్లెలూయా. ఎవరైనా అప్పు అడిగారు అనుకోండి, అప్పు ఇచ్చినందుకు ఏ లాభం వస్తుందని ఆశించేవారు ఉంటారు. అందుకే అప్పు ఇచ్చేవారు ఏం చేస్తారు? దేనికి ఇస్తారు? వడ్డీ. కొంత డబ్బులు ఉంటే తిప్పేది ఆ డబ్బులు దేనికి అనుకుంటున్నారు? వడ్డీయే. చాలామంది ఒకడు అవసరతలో ఉంటే, ఒకడు నష్టంలో ఉంటే, ఒకడు ఒక సమస్యలో ఉంటే ఆ వ్యక్తి వచ్చి నేను సహాయం అడిగినప్పుడు, అప్పు అడిగినప్పుడు నీ ముఖం చాటుకోకు, వెళ్ళి ఆ వ్యక్తికి నీవు సహాయం చేయు. దేవుడు చెప్పిన మాటలు ఇవి. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో
నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. చప్పట్లు కూడా దేవునామన కనపరచుదాం. మీ పరలోకపు తండ్రికి కుమారులుగా ఉండునట్లు, మీ పరలోకపు తండ్రికి బిడ్డలుగా ఉండునట్లు, మీ పరలోకపు తండ్రికి వారసులుగా ఉండినట్లు మీరు మిత్రులను కాదు శత్రువులను కూడా ప్రేమించుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. శత్రువులు కూడా ప్రేమించమని. యేసు ప్రభు బోధనలు వింటే హృదయాలు మార్చబడతాయి. అందుకే ప్రతి క్రైస్తవుడు కోరిక ఏమిటంటే ఈ బోధనలో ప్రతి మానవుడు వినాలని. అందుకే క్రైస్తవుడు ప్రేమను కలిగి ప్రేమను పంచుతున్నాడే కానీ క్రైస్తవుడు ద్వేషమును పంచడం లేదు. దేవుని బిడ్డలారా, కొన్ని ప్రాంతాలలో, కొన్ని దేశాలలో క్రైస్తవులు ఎంతో వ్యతిరేకమును ఎదుర్కొంటున్నారు, ఎంతో హింసింపబడుతున్నారు, ఎంతో వారిని హింసిస్తున్నారు. గన క్రైస్తవుడు ఇప్పటికీ వారి క్షేమమునే కోరుకునేవాడుగా ఉన్నాడు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించువారనే ప్రేమించినడలా మీకేమి ఫలము కలుగును? శంకరులను అలాగూ చేయుచున్నారు కదా. సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అంటే ఎలాగవ్వాలి? పరిపూర్ణులు అవ్వాలంటే ఏం చేయాలి? మిత్రులనే కాదు, స్నేహితులనే కాదు, బంధువులనే కాదు, శత్రువులు కూడా ప్రేమించే హృదయము ప్రతి మానవుడు కలిగి ఉండాలి. ఏ మానవుడైతే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించే హృదయాన్ని కలిగి ఉంటాడో, పొరుగు అని ప్రేమించే హృదయాన్ని కలిగి ఉంటాడో ఆ మానవుడట పరిపూర్ణుడట. ఆ మానవుడు పరిపూర్ణుడట. ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ప్రభు యొద్దకు వచ్చాడు. నిత్య జీవము పొందుకున్నటకు నేను ఏమి చేయవలను అన్నాడు. సహోదరులారా వినండి వాక్యమును. నిత్య జీవము పొందుకోవాలంటే ఏం చేయాలని ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు ప్రభు యొద్దకు వచ్చాడు. ప్రభు ఏం చెప్పిన మాట ఏంటో తెలుసా? లోకాసు సువార్త 10వ అధ్యాయము 26వ వచనము. అందుకు ఆయన ధర్మశాస్త్రం అందేమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతను అడుగగా, అతను నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలని రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించదేవని అతనితో చెప్పాను. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీ తండ్రి అనే దేవుని సేవించు, ప్రేమించు. అలాగుననే మరియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అప్పుడు అటువంటి వ్యక్తి నిత్య జీవమును పొందుకుంటాడు. అటువంటి వ్యక్తి పరలోకానికి వారసుడు అవుతాడండి. యేసు ప్రభు చెప్పిన బోధించిన బోధనలు ఇవి. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమిస్తే పరలోకం వెళ్తావని చెప్పాడు నా యేసు. నేను నా శత్రువులను కూడా ప్రేమించాలని యేసు ప్రభు నాకు చెప్పారు. నేను నా మిత్రులు, నా బంధువులనే కాదు, నా శత్రువులను కూడా నేను ప్రేమించాలని ప్రభు నాకు చెప్పారు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ తండ్రి అయిన దేవుని ప్రేమించాలి. అలాగే నీ పొరుగువారిని కూడా నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలని నా దేవుడు నాకు బోధించాడు. నేను హింసించేవాడిని కాదు, ఎందుకంటే ఆయన బోధనలు పాటిస్తున్నాను. అల్లర్లు పెట్టేవాడిని కాదు, నేను సమాధానపరచువాడని, ప్రేమను పంచువాడని, ప్రేమను ప్రకటించువాడని, ప్రేమలో అందరూ ఉండాలని కోరుకునేవాడని, జీవితాల్లో బాగు చేయాలనే కోరికతో ఉన్నవాడని. ఎందుకంటే నా తండ్రి నాకు బోధించిన మాటలవి.
నీకెవరు బోధించారు? నువ్వు ఎవరు మాటలు విన్నావు? ద్వేషించే హృదయము, అలరతో కూడిన కార్యక్రమంలో పాలు పంపులు పొందుకునే జీవితము నీవు కలిగి ఉండుటకు కారణము ఏమిటి? నేను ఈ రోజున ఇలాగా దేవుని సేవకుడుగా ఆయన ప్రేమను పంచుటకు కారణము నా తండ్రి, నా యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, పాపిని కూడా క్షమించే హృదయం గలవాడు యేసు ప్రభు. జీవితాల్లో మార్చాలని కోరుకున్నవాడు. ఆయన భూమి మీదకి వచ్చిందే మానవ జాతిని పాపములో నుండి రక్షించుటకు. ఆయన వాక్యమై ఉన్నవాడు. ఆ వాక్యమై ఉన్నవాడు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. శరీరధారిగా భూమి మీద వచ్చుటకు కారణము మరణ భయం చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన ఈ రక్త మాంసములో పాలివాడయ్యాడు. మానవ జాతిని ఈ దాస్యము నుండి విడిపించుటకు ఆయన రక్త మాంసంలో పాలివాడయ్యాడు. నిన్ను పాపము నుండి విడిపించుటకు ఆ దేవుడు మానవుడిగా భూమి మీదకు వచ్చాడు. నీ జీవితాన్ని మార్చుటకు, నీకు పరిశుద్ధమైన జీవితం ఇచ్చుటకు, నిన్ను నీతిమంతుడిగా చేయుటకు ఆయన భూమి మీదకు వచ్చాడు. పాపం వలన వచ్చిన జీతము మరణము, నీ శాపము ఆయన భరించడానికి భూమి మీదకు వచ్చాడు. నువ్వు భరించవలసిన ఆ శాపమును భరించడానికి భూమి మీదకు వచ్చాడు. నిన్ను క్షమించే అంత ప్రేమ కలిగిన వాడు. ఎంత ఘోర పాపినైనా క్షమించగలవాడు. ఈ వాక్యం విని నేను అలా చేసిన దేవుడు నన్ను క్షమిస్తాడేంటి? మీ దేవుడు ఎంత పాపని క్షమిస్తాడా? మరి క్షమించుకుని ఉంటే ఎలాగ మరి అని మాట్లాడేటోళ్ళు ఉంటారు. క్షమ అన్నది ఎవరికో తెలుసునా? ఈ క్షమ అన్నది దేనికో తెలుసునా? ఈ క్షమ నీకు నూతనమైన జీవితాన్ని ఇవ్వడానికి. ఈ క్షమ నీకు నిత్య జీవము ఇచ్చుటకు. అనేది తండ్రి ప్రేమ. నువ్వు మరలా పాపములు చేసి ఇతరులను వేదన పెట్టాలని కాదు. అయ్యో నేను తెలియక చేశానే, అయ్యో మరలా నేను రక్షింపబడడానికి ఏమి ఆధారము? నీకే కాదు, ప్రతి మానవుడి పరిస్థితి ఇదే. పాపిన నేను రక్షింపబడాలంటే ఎలాగనా? పాపిన నేను రక్షింపబడాలంటే మార్గం ఏది? ఇంతకాలం అసత్యంలో ఉన్న నేను, నాకు సత్యమైన మార్గం ఎక్కడ ఉన్నది? అయ్యో దేవునికి దూరం అయ్యి మరణకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిన నేను, నాకు జీవం ఎక్కడ ఉన్నది అన్నవానికి, ఎదుగుతున్న వానికి మార్గము సత్యము జీవమే ఉన్నవాడు యేసు క్రీస్తు. ఆయన మాటలను ఎగతాళి చేయకూడదు. తల్లి కొడుకుతో ఉంది, బాబు నువ్వు తింటే నా కడుపు నిండినట్టే అంది. అవునా? చూద్దామా? సరే అయితే ఒక వారం రోజులు చూద్దాం. ఈరోజు నేను తింటాను, నీ కడుపు నిండిందో లేదో చూస్తాను. మధ్యాహ్నం తింటాను, నీ కడుపు నిండిందో లేదో చూస్తాను. సాయంకాలం తింటాను, నీ కడుపు నిండిందో లేదో చూస్తాను అంటావా నీ తల్లితో? ఆ మాటలో నీ తల్లి ప్రేమను అర్థం చేసుకున్నావు. క్రీస్తు మాటలో కూడా క్రీస్తు ప్రేమను అర్థం చేసుకో. ద్వేషించే హృదయముతో ఆయన మాటలు విన్నావనుకో, నీకు అర్థం కాదు ఆయన ప్రేమ. ఆయన మాటలో విధేయతతో విను, మంచి హృదయముతో విను. ఈయన నాకొద్దు, ఈయన మీద ఏదో ద్వేషంతో విన్నావనుకో, నీకు అర్థం కావో మాటలు. ద్వేషించు వారిని కూడా ప్రేమించే హృదయం గలవాడు ఆయన. వ్యభిచారం చేస్తూ స్త్రీ పట్టబడింది. రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధమయ్యారు. ప్రభుని యేసుక్రీస్తు అన్నారు, మీలో పాపము లేనివాడు
రాయి వేయండి అన్నారు. మీలో పాపము లేనివాడు రాయి వేయండి, వ్యభిచారం చేయలేనివాడు రాయి వేయండి అని అనలేదు. పాపము లేనివాడు రాయి వేయండి అంటే అక్కడ ఎవరు రాయి వేయగలిగారు? ఎవరు రాయి వేయలేకపోయారు. ఎందుకంటే ప్రతి మానవుడు ఏదో పాపములో పాలు పంపులు పొందుకున్నవాడే. ఒక మనిషి దేవుని రక్తం ద్వారా కడగబడితేనే కానీ, ఒక మనిషి పాపములో ఆ పరిశుద్ధుడు యేసు ప్రభు క్షమిస్తేనే కానీ, ఒక మనిషి యొక్క పాపము ఆ యొక్క ప్రాయశ్చిత్తము యేసు ప్రభు ఆయన భరిస్తేనే కానీ ఆ పాపికి విముక్తి లేదు. విముక్తి లేదు. విముక్తి కలగాలంటే యేసు యొద్దకు రావాలి. ఆ యేసు ప్రభు అన్నారు, అమ్మ వారెక్కడ ఉన్నారు? ఎవరును నిన్ను శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. జీవితాన్ని ఏం చేశారండి? సరి చేశారు. జీవితాన్ని ఏం చేశారు? బాగు చేశారు. ఆయన ప్రేమ ఒక స్త్రీ జీవితాన్ని బాగు చేస్తుంది. మనుషులకు ఎమోషన్ అన్నది ఆమె జీవితాన్ని మరణకరమైన పరిస్థితిలోకి తీసుకెళ్తుంది. దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ జీవితాన్ని మారుస్తుంది. ఎందుకు ఈ క్షమ? జీవితాలను మార్చడానికి. ప్రభువుని యేసుక్రీస్తు ఒక మాట అన్నారు, ఎంతవరకు విన్నాం ఆయన బోధనలో, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి, అంగీ లాక్కుంటే పై వస్త్రాన్ని కూడా ఇవ్వు, ఆపదలు ఉంటూ అప్పు అడిగితే వారికి సహాయం చెయ్యు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు. అంటే ఈ బోధలు మానవుణ్ణి ఉద్రేకానికి గురి చేస్తాయా? ఈ బోధలు మానవుని సాత్విక మనసుతో ముందుకెళ్ళే క్యారెక్టర్ని ఇస్తుందా? ఈ బోధలు కానీ పాటిస్తే మనిషి ఏ విధమైన ప్రవర్తన కలిగిన వాడవుతాడు? ఎంతో సాత్వికమైన మనసుతో ఉన్నవాడు అవుతాడు, ఎంతో భక్తిపరుడు అవుతాడు. అటువంటి మనుషులు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ మనుషులు ఎక్కడైతే ఉంటారో అక్కడ అల్లర్లు ఉండవు, అక్కడ గొడవలు ఉండవు, అక్కడ శాంతి సమాధానమే ఉంటుంది. యేసు ప్రభు శిష్యుల పాదాలకు అడిగారు, ఆయన ఎవరు? దేవుడుగా భూమి మీదకి వచ్చినవాడు, వాక్యమై ఉన్నవాడు అండి, భూమి మీదకి వచ్చాడు. శిష్యుల పాదములకు అడిగారు. అంటారు, ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. నేను మిమ్మల్ని ఎలాగైనా ప్రేమించానో, నేను మీ పాదములు ఎలాగైతే కడిగానో, మీ ఎడలో ఎటువంటి ప్రవర్తన అయితే కలిగి ఉన్నానో మీరు కూడా ఇతరుల ఎడల అదే ప్రవర్తన అలాగనే చేయాలి, అలాగే ప్రేమించాలి, అలాగనే ఇతరుల పాదములు కూడా మీరు కడగాలి. ఒకరి పాదములు కడగాలంటే తగ్గాలి, ఒకరి పాదములు కడగాలంటే తగ్గించుకోవాలి. ఆ పాదములు ఊరంతా తిరిగి అంత మాలిన్యము అంటించుకొని వస్తుంది, మట్టి అంతా అంటించుకొని వస్తుంది. అటువంటి పాదములు కడగాలి. చేతులతో చేతులు సేకరించుకోవడానికే శానిటైజ్ చేసుకుంటాం, అటువంటిది ఈ పాదాలు నేలంతా తిరుగుతాయి. అటువంటి పాదాలు కడగాలి. నేను మీ పాదములు కడిగినట్లు మీరు కూడా ఇతరులకు ఆ పాదములు కడుగుడు. ఎవరు చెప్పారు ఈ బోధనలో? ఎవరు చేశారు ఈ బోధనలో అండి? నేను నిన్ను చెంప మీద కొట్టినట్టు నువ్వు ఇంకొకరు చెంప మీద కొట్టు అన్నారా? నేను నిన్ను ద్వేషించినట్లు ఇంకొకరిని ద్వేషించు అన్నారా? ప్రపంచాన్ని గెలవాలంటే ప్రేమ తప్ప ఇంక దేని ద్వారా గెలవలేము. చాలామంది యుద్ధాల ద్వారా గెలవాలనుకున్నారు, వారి వలన కాలేదు. యుద్ధాల ద్వారా గెలవాలని ఎన్నో రాజ్యాలు స్వాధీనపరుచుకోవాలని ప్రయత్నాలు చేశారు, కానీ ప్రపంచాన్ని గెలవలేకపోయారు. యుద్ధాల ద్వారాగా
మనిషికి హాని చేయడం ద్వారాగా ప్రపంచమును ఎవడు గెలవలేడు. ఇన్ని సంవత్సరములైనది ప్రభువు యేసుక్రీస్తు జన్మించి ఇప్పటికీ ఈ ప్రపంచాన్ని గెలుస్తున్నవాడు ప్రభువు యేసుక్రీస్తు మాత్రమే. కారణము ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ఇప్పటికీ ఆయన ప్రేమ ప్రకటింపబడుతుంది. ఇప్పటికీ ఆయన ప్రేమను వినువారు వాళ్ళ జీవితాలను మార్చుకుంటున్నారు. ఇప్పటికీ ఆయన ప్రేమను వినువారు, ఈ శుభవార్త వినువారు జీవితాలు మార్చుకుంటున్నారు. ప్రభులో జీవితము, క్రొత్త జీవితమును ప్రారంభిస్తున్నారు. ఆయన మాటలు నేటికి జీవపు ఓటలుగా ఉన్నాయి. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న మాటలు ఆయన మాటలు. ఆయన మాటలు వినువారు పరిశుద్ధులు అవుతున్నారు. ఆయన విశ్వసించువారు పరలోకమును పొందుకుంటున్నారు, పరలోకముకు వారసులు అవుతున్నారు. ఆయన మాటలు వినువారు పాపమును విడిచిపెడుతున్నారు. ఆయన మాటలు వినువారు శుద్ధులుగా అవుతున్నారు. ఆయన బోధనలు విని ఆలకించిన వారు ఈ లోకంలో ఉన్న పాపమును విడిచిపెడుతున్నారు. అటువంటి వారినా నువ్వు ద్వేషించేది, అటువంటి వారినా నువ్వు హింసించేది. ఒక క్రైస్తవు నువ్వు హింసించిన ఆ క్రైస్తుడు నువ్వు బాగుపరచబడాలని, హృదయం మారాలని నిత్యము నీవు ద్వేషించిన నీ కోసం ప్రార్థన చేయుచున్నాడు క్రైస్తవుడు. ఇది నా దేవుడు నాకు బోధించిన బోధనలు, నా దేవుడు నాకు తెలియజేసిన మాటలు. యాకోబు రాసిన పత్రిక 3:16 చదువుదాం. ఏలి అనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు వెత్తబడును. దేవునికి స్తోత్రము. ఈ లోక జ్ఞానము, లోకంలో ఉన్న ఆచారాలను నిన్ను ద్వేషించే విధంగా చేయొచ్చేమో కానీ పైనుండి దిగవచ్చు జ్ఞానం ఏడో తెలుస్తున్నా, ఈ పరలోక జ్ఞానం ఏడో తెలుస్తున్నా, ఆత్మ సంబంధమైన జ్ఞానం ఏడో తెలుస్తున్నా, సమాధానము, నీతి, పరిశుద్ధత, దేవుడు అనుగ్రహించిన జ్ఞానము. నా దేవుడు నాకు అనుగ్రహించిన జ్ఞానం ఏమిటి? నా దేవుడు నాకు అనుగ్రహించిన జ్ఞానం ఏమిటి? పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. ఇది పైనుండి దిగివచ్చు ఒక క్యారెక్టర్, దైవత్వముతో కూడుకున్న ప్రవర్తన. యేసును వెంబడించేవాడు ఈ విధమైన ప్రవర్తన కలిగి ఉంటాడు. లోకమును ఆచరించేవాడు అల్లరితో కూడిన మత్సరమును, వివేదమును, కక్షలతో ఉంటాడు. దైవ జ్ఞానము అల్లరితో కూడుకున్నది కాదు. దైవ జ్ఞానము పవిత్రమైనది. దైవ జ్ఞానం ఎటువంటిదండి? పవిత్రమైన సమాధానంతో కూడుకున్నది. ఈ దేవుని ప్రేమ. అందుకే ప్రభు యొక్క మాటలు కానీ, ప్రభు యొక్క ప్రవర్తన కానీ ఎంతోమంది జీవితాలను మార్చింది. ప్రభు యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన హింసించారు, ఆయన దూషించారు, ఆయన కొరడాలతో కొట్టారు. అయితే ఆ ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు అన్న మాట ఏడో తెలుసునా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఆయనను దూషిస్తున్నారండి, అంతవరకు ఆయన్ను కొట్టారండి, ఆయన హింసించారండి, ముళ్ళ కిరీటం పెట్టారండి, రక్తాలు వచ్చినట్టు ఆ యేసు ప్రభును కొడితే ఆయనను మాట్లాడో తెలుసా? వీరిని క్షమించుము. వారిని క్షమించే హృదయం కలిగిన వాడు యేసు ప్రభు. రక్తాలు వచ్చినట్టు కొట్టినా, హింసించినా వారిని క్షమించే హృదయం కలిగిన వాడు నా తండ్రి అయిన యేసుక్రీస్తు. అదే ప్రవర్తన కలిగిన వాడు క్రైస్తవుడు.
స్టెఫను బోధనలు బోధిస్తున్నాడు. ఎందుకంటే తన సహోదరులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆ ప్రాంతంలో ఉన్నవారు నిజమైన వార్త తెలుసుకోవాలి, ఒక శుభవార్త తెలుసుకోవాలి. యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడని వారు తెలుసుకోవాలి. ఆ మెస్సయ్య భూమి మీదకి వచ్చాడని తెలుసుకోవాలి. ప్రతి మానవుడు రక్షింపబడాలని తెలుసుకోవాలి. ఆ మాటలు వింటున్న వారు ఆ ప్రభువును అంగీకరించి ఆ పరలోకాన్ని పొందుకుంటారని, నిత్య జీవము పొందుకుంటారని వారు తెలుసుకోవాలని ఆసక్తితో ప్రజలను మేలు కోరి బోధిస్తూ ఉంటే ఆయన రాళ్ళతో కొట్టారండి. రాళ్ళతో కొడుతుంటే స్టెఫను అన్నమాట. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనము. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికాను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఎవరు సమ్మతించారండి అతని చావుకు? అక్కడ సౌలు ఉన్నాడు. స్టెఫన్ రాళ్ళతో కొడుతుంటే ఏమన్నారండి? ఏమన్నారు? స్టెఫన్ ఏమంటున్నాడు? వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో. ఎలాగనగలడండి? ఆ హృదయం ఎలాగొచ్చిందండి స్టెఫన్కి? రాళ్ళతో కొడుతున్నారు, వారి మేలు కోరి కదా, వారి క్షేమమును కోరి కదా బోధిస్తాడు. ఇంకేమైనా ఇంటెన్షన్ ఉందా స్టెఫన్కి? ఇప్పుడు క్రీస్తు కోసం ప్రకటించేవారు సహోదరులారా, ఓ సహోదరులారా, క్రీస్తు కోసం ప్రకటించేవారి యొక్క భావం ఏడో తెలుసా? క్రీస్తు కోసం ప్రకటించే వారికి ఒపీనియన్ ఏమిటో తెలుసా? రక్షింపబడాలి అని, పరలోకం కొరకు తెలుసుకోవాలని, నిత్య జీవము పొందుకోవాలని. ఆ ప్రభువుని యేసుక్రీస్తు మరణమును గెలిచినవాడు, మరణములను విరిచినవాడు, ఆయనలో ఉన్నవాడు నిత్య జీవనం పొందుకుంటాడని ఆ ఆశతో, ఆ ఆసక్తితో బోధిస్తున్నాడే కానీ ఇంకే ప్రయోజనము కోరుకోవడం లేదు. నీ నుండి ఏ ప్రయోజనం వద్దు. ఆయన బోధనలు నువ్వు వింటే, ఆ వ్యక్తి చేసిన శుభవార్త నువ్వు వింటే నీకే ప్రయోజనము. అవసరమైతే నువ్వు ఆ ప్రయోజనము పొందుకోవాలని, అవసరమైతే ఆ నిత్య జీవనం పొందుకోవాలని, అవసరమైతే ఆ బోధనలు విని నువ్వు రక్షింపబడుటకు ఒక క్రైస్తవు నీ కొరకు ప్రాణమును కూడా అర్పిస్తాడు. నీ కొరకు అవసరమైతే క్రైస్తవుడు ఏం చేస్తాడు? ప్రాణమును అర్పించగలడు నువ్వు రక్షింపబడుటకు. ఇలాగనే ఎంతమంది క్రైస్తవులు చనిపోయారో ఇప్పుడు చూస్తున్నాం. మొట్టమొదటగా ప్రభువుని యేసుక్రీస్తుకు హతసాక్షి అయిన వాడు స్టెఫను. ఒక క్రైస్తవుని చంపేస్తే, ఒక క్రైస్తవుని హింసించేస్తే అక్కడితో సువార్త ఆగిపోతుందా? క్రైస్తవుడు ఓడిపోయినట్లా? ఈ సువార్త చేసే సైనికుణ్ణి, ఈ సువార్త చేసే దైవచరుని, ఈ సువార్త చేసే ఆ వ్యక్తిని చంపేస్తే, హత్య చేస్తే, దూషిస్తే అక్కడితో సువార్త ఆగిపోతుంది అనుకుంటున్నావా? పౌలు లాంటి ఇంకొక సేవకుడు దేవుడు లేవనెత్తగలడు. ఆ స్టెఫనుతో అక్కడ సువార్త ఆగిపోయింది అనుకున్నారేమో. ఆ స్టెఫనుతో అక్కడితో ఆ సువార్త, అక్కడితో అందరికి బుద్ధి వస్తుందేమో అనుకున్నారేమో. అక్కడితో ఆ యొక్క సంఘము భయపడుతుంది అనుకున్నారేమో. కానీ అంతకన్నా 10 రెట్లు సేవ చేసి, సువార్త చేసి పౌలుని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రభావితం చేయగలదు. క్రైస్తవుడు చనిపోతే, ఒక సువార్తికుడు చనిపోతే దేవుడు అనేక మంది సైనికులను, సువార్తికులను లేవనెత్తగలడు. ఇప్పుడు పౌలు ఏమన్నాడండి? ఒకప్పుడు ఈ పౌలు ఎటువంటి వాడట? దూషకుడును, హింసకుడును, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువుని క్రీస్తు యేసుకు కృతజ్ఞుడినై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనక కనికరింపబడితిని. దేవునికి స్తోత్రము. Even though I was once a blasphemer and a persecutor and a violent man, I was shown mercy because I acted in ignorance and unbelief. సమ్మతించాడు స్టెఫను చనిపోవుటకు.
దేవుడు విడిచిపెట్టడు. హింసకుడే, దూషించిన వాడే, హానికరుడే. అనేక మంది పురుషులను, స్త్రీలను హింసించి చెరసాలలో పెట్టించిన వాడిని. అనేకమైన క్రైస్తవులు వేదనకు కారణము ఈ సౌలు కారకుడయ్యాడు. ఎక్కడ క్రైస్తవులు కనబడితే అక్కడికి వెళ్ళి హింసించడమే ఈయన పని. అటువంటి మూర్ఖత్వంతో ఉన్నవాడిని, నా మతమే గొప్పది, నీ నమ్మిందే కరెక్ట్ అనుకునే వ్యక్తి, ఇగో నీ నమ్మింది నా మతము గొప్పది అనుకునే వ్యక్తి హింసించాడు, దోషకుడుగా ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువే నిజమని నమ్ముకున్న వ్యక్తి అవసరమైతే యేసు ప్రభు కొరకు ఇతరులు రక్షింపబడాలి అని, ఆ యేసు ప్రభువు నమ్ముకుని అనేక మంది రక్షింపబడాలని, ఆ మార్గమును తెలుసుకోవాలని, పరలోకం వెళ్ళాలని, నిత్య జీవం పొందుకున్నట్టుకు ఇతరుల మేలు కొరకు ప్రాణమును పెట్టే అంత స్వార్థికుడిగా మారిపోయాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఇప్పుడు జీవించుచున్నవాడు నేను కాదు, నేను మతోన్మాదని, నేను హింసకుడును. ఇందాక అన్నాడు కదా, నేను ఏమన్నాడు? దూషకుడును, నేను హింసకుడును. అయితే అది సిలువ వేయబడింది. హానికరుడైన నేను సిలువ వేయబడినది. ఇప్పుడు నాలో నుండి మీరు చూస్తున్న ఈ ప్రవర్తన, నాలో నుండి మీరు చూస్తున్న ఈ ప్రేమ, ఈ సాత్వికము, ఇది నాది కాదు, నేనైతే వేరు, ఇది నాలో ఉన్న క్రీస్తు, నాలో ఉన్న క్రీస్తు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు సౌలు ద్వారాగా కనిపిస్తుంది, సౌలు కాదు, ఈ పౌలుగా మార్చబడ్డాడు. ఇప్పుడు పౌల్లో ఉన్నది సౌలు కాదు, కానీ యేసు ప్రభువే, ఆయన ప్రేమే ప్రత్యక్షమవుతుంది. అయితే క్రైస్తవులు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అలాగనే ప్రభువు ముందుగానే చెప్పి ఉన్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 1వ వచనం నుండి, మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలం వచ్చుచున్నది. ఏమన్నాడండి ప్రభువైన యేసుక్రీస్తు? మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలం వచ్చుచున్నది. వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు గనుక ఇలాగూ చేయుదురు. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొనలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఎవరైనా సువార్త చేసినప్పుడు మిమ్మల్ని దూషించిన ఏం చేసినా మీరు ధన్యులు అని అనుకోవాలి. లోకంలో బ్రతకడానికి మీరు కష్టపడుతున్నారే, సువార్త విషయంలో కష్టపడండి. ఎందుకంటే మనం క్రీస్తు వలె జీవించాలి. ఎంతవరకు విన్న వాక్యం ఎవరికో తెలిసినా మనకు కూడా. ఎందుకంటే మనము క్రీస్తు పోలికలో నడుచుకోవాలి. మనలో ఎవరి పోలికలు ఉండాలి? క్రీస్తు పోలికలు. క్రీస్తు పోలికగా నేను ఉండాలి. నాలో ఉండవలసింది నేను కాదు, నేను నా కోసం బ్రతుకుతుంది నా స్వార్థము, పాపము. నాలో ఉండవలసింది నేను కాదు, నాలో ఉండవలసింది క్రీస్తు. ఇదిగో హింసిస్తారు, దూషిస్తారు, హేళన చేయొచ్చు, అక్కడితో ఆగిపోతుందా? ఈ లోక సంబంధమైన జీవితమును కోరుకొనుటక మన బ్రతికి ఉన్నది. ఈ లోక సంబంధమైన జీవితం ఆశించి కాదండి. మన గురి పరలోకము గనుక వారు మహా అయితే ఈ దేహమునకు హాని చేయగలరేమో కానీ ఆత్మను వారు ఏమీ చేయలేరు. అందుకే ఒక వాక్యము ప్రభు సెలవిచ్చారు, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. Blessed are those who are persecuted because of righteousness, for this is the kingdom of heaven.
నీతి నిమిత్తము. దేని నిమిత్తమండి? నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అపోస్తలుడైన పౌలు యెరూషలేము పట్టణంకు వెళ్తే బంధింపబడతాడని అగబోకు ఒక ప్రవక్త ప్రవచించినప్పుడు ప్రజలు ఏడుస్తున్నారు, ప్రజలు వేదన పడుతున్నారు. పౌలు వెళ్ళొద్దు అంటాడు. అప్పుడు పౌలు అంటాడు, నన్ను ఎందుకు నా గుండెలు మీరు చీల్చేస్తున్నారు, నన్ను ఎందుకు వేదన పరుస్తున్నారు? నేను యెరూషలేములో బంధింపబడుడుగా కాదు, అవసరమైతే నా ప్రాణములను అర్పించడం కూడా నేను సిద్ధము అన్నాడు. ఎవడండి అనగలడు? ఎందుకు ప్రాణం కూడా అర్పించడానికి సిద్ధమయ్యాడు? మానవ జాతిని రక్షించడానికి అవసరమైతే ఆ క్రీస్తు ప్రాణము కూడా అర్పించాడు. ఆ క్రీస్తుని ఎరిగిన వారు మనము, ఆ క్రీస్తుని కలిగి ఉన్న మనము అవసరమైతే ఇతరుల క్షేమం కొరకు, ఇతరుల రక్షణ కొరకు అవసరమైతే మన ప్రాణములో పెట్టలేమా? అవసరమైతే ఆ సిలువను మోయలేమా? ఈ దోషణలు, ఈ హేళనలో ఏమి చేయగలవు? మనకు పరలోక రాజ్యములో ఇంకా మన ఐశ్వర్యమును పెంచుతున్నాయి. యేసు ప్రభువుకు శిష్యులు ఎలా చనిపోయారు, అనేక మంది క్రైస్తవులు ఎలా చనిపోయారు, ఎంతో దూషించారు, ఎంతో వేదన పరిచారు. కొంతమంది సువార్త చేసే స్త్రీలను పాడు చేసి చంపారు. వారి యొక్క ఫలము పరలోకములో అత్యధికముగా ఉన్నది. ఆగిపోయింది ఆ సువార్త. ఏమో వారికి ఏ ధర్మం నేర్పించిందో కానీ క్రీస్తు నియమము మాత్రము ప్రేమించమనే చెబుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె. ప్రార్థన చేసుకుందాం. దేవా తండ్రి, విత్తబడిన వాక్యం బట్టి వందనములు. నీ వాక్యం విన్నవారు హృదయాలు మీరు మార్చండి. ప్రేమతో ప్రకటింపబడిన ఈ వాక్యము మానవులు మారాలని, మానవులు గ్రహించాలని ప్రకటింపబడిన ఈ వాక్యము తండ్రి వారికి దీవెనకరంగా ఉండాలి. క్రైస్తవులైన వారు ఇంకనూ మానవులు రక్షింపబడాలని, ఈ సమాజం రక్షింపబడాలని ఇంకనూ నీ ప్రేమతో నింపబడుటకు నీ కృప చూపమని కోరుకుంటున్నాను తండ్రి. ద్వేషించేవారి హృదయాలు మీరు మార్చండి, హింసించేవారి హృదయాలు మీరు మార్చండి, ఎగతాళి చేసేవారి హృదయాలు మార్చండి అయ్యా. శత్రు హృదయాలు మీరు మార్చండి, వారి హృదయాలు మీరు వారి హృదయాలు మారాలని మేము కోరుకుంటున్నాము. వారి స్వభావం మారాలని కోరుకుంటున్నాం. వారు ఈ గ్రంథాన్ని తెలుసుకొని ఇతరులు ప్రేమించాలని మేము ప్రార్థిస్తున్నాము. ఈ శుభవార్త అనేక మందికి చేరాలి, ప్రకటింపబడాలి, విస్తరింపబడాలి, అనేకమైన జీవితాలు మార్చబడాలి. నూతనమైన జీవితమును పొందుకోవాలి, నిత్య జీవము అంటే ఏంటో తెలుసుకోవాలి, నిత్య జీవము వైపు త్రిప్పబడాలి. అటు రీతిగా ఈ వాక్యమును ఆశీర్వదించమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.